హలో అండి. ఇదైతే ఇంతకు ముందు వీడియో కంటిన్యూషనేనండి. నాకైతే తలనొప్పి అని చెప్పాను కదండీ! ఇంతవరకు కొంచెం కూడా తగ్గలేదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ అమరావతి ఆయిల్ ఉంటే అదైతే అప్లై చేసేసుకుంటున్నాను. తలకంతాను పట్టిస్తున్నానండి. ఎప్పుడైనా సరే మా ఇంట్లో అమరావతి ఆయిల్ ఉంటుందండి. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడూ అది మా హస్బెండ్ చేత తెప్పించుకుంటూనే ఉంటాను. ఈ విధంగా అయితే తలకి పెట్టుకొని బాగా కళ్ళ మీద తలకు కూడా అప్లై చేసుకున్నానండి. మసాజ్ చేసుకున్నట్టు. చాలా రిలీఫ్‌గా అనిపించింది. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ వచ్చిందండి. సో, ఈ హెడేక్ ఎందుకు తగ్గట్లేదో అసలుకి అర్థం కావటం లేదు. ఎప్పుడైనా సరే ఒక టాబ్లెట్ ఏసుకోగానే తగ్గిపోయేది. కానీ ఇప్పుడైతే అస్సలకి తగ్గలేదండి. అంతనే ఉందనమాట. ఇక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. మా పిల్లలైతే సుగంధ అడిగారండి. ఇక వాళ్ళకైతే సుగంధ కలిపిచ్చేసి నేను కూడా కొంచెం అంత కలుపుకొని తాగేద్దామని అనుకుంటున్నాను. సో, వేడి చేసినా కూడా మైగ్రేన్ వచ్చిద్దంటారు కదండీ! అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను కూడా తాగేస్తున్నానండి. చాలా రిలీఫ్‌గా అనిపించింది తాగిన తర్వాత. కానీ మైగ్రేన్ అయితే అస్సలకి వదలలేదండి. ఇక్కడొచ్చేసి పిల్లలకొచ్చేసి ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా! దాంతో రొట్టె అయితే ఏసిచ్చేస్తున్నానండి. వాళ్ళు తింటా కూర్చుంటారు కదా అని చెప్పేసి. నైట్ అయిన తర్వాత అన్నం పెట్టొచ్చు కదా! ఈ టైంలో కొంచెం రొట్టె తింటే కాస్త వాళ్ళకి కడుపులో ఎత్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఏసిచ్చానండి. కొంచెం అంత ఆయిల్ ఎక్కువైపోయిందనమాట. సో, ఆయిల్ అయితే ఈ విధంగా స్పూన్‌తో తీసేస్తున్నాను. ఈ రొట్టె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అత్యాస అంటారో దాన్నేమంటారో చూడండి. ఆ గరిటె ఎప్పుడైనా సరే రాదనమాట, ఇరిగిపోయింది. అయినా కూడాను దాంతోనే ట్రై చేయాలని చూశాను. మధ్యలో అయితే ఇరిగినట్టు వచ్చేసిందండి. దానివల్ల తర్వాత వేరే గంటె పెట్టి తీసినా కూడా అస్సలకి రాలేదు. ఎప్పుడేసినా కూడా బాగొచ్చేది. బాగాలేనప్పుడు ఇలా అంతా అవుతూ ఉంటుందండి.